యెషయా గ్రంథం 8వ అధ్యాయము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుతాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుతాం. పేజీ నెంబర్ 577, పేజీ నెంబర్ 577, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను చీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. తర్వాత మరొక వాక్యాన్ని కూడా చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన 34 11వ వచనం. కీర్తన 34 11వ వచనం కూడా చదువుకుంటాం. కీర్తన 34 11. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. మళ్ళీ చదువుదాం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి ఆరాధనలో మనం ప్రవేశించినట్లు దేవుడు సహాయపడలేకుండా చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరొక పర్యాయం మీ పిల్లలుగా మీ పాదాలు చెందుకొస్తున్నాము. మీరు జ్ఞాపకం చేసుకోండి. దినం ప్రభు దినంలో మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రభు నిన్ను ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మీ కార్యము మాకు తెలియపరచము. ప్రభు మిమ్మల్ని ఆరాధించినట్లు అత్యుత్తపరచము. వాక్యం ద్వారా మాతో మాట్లాడము. అనేక విషయాలు తెలుసుకుని నిన్ను ఆరాధించినట్లు చిత్తపరచండి. ముఖ్యంగా మా జీవితాల్లో మీరు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మేము నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని చిత్తపరచవలసిందిగా ప్రార్థిస్తూ, మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరచము. ప్రభువా, మీరే మీ దాసుని బలపరిచి మీ దాసుని నోట మీ మాటలుంచి నీ ప్రజలకు కావలసిన సిద్ధపాటు, ఆరాధించడం కొరకైన సిద్ధపాటును దయచేయమని కోరుచు సహాయం చేయండి. నీ రక్త ప్రోక్షణ కోరుతూ తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ, ఇంకా ఆరాధనలో పాలు పొందలేకపోయినా బలహీనులైన వారిని బలపరిచి సకాలంలో మీ సన్నిధికి తీసుకొని రండి. మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదివిన 2 భాగాల్లో పిల్లలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పిల్లలు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో మరి అక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను అని. కీర్తన 34వ అధ్యాయం 11వ వచనంలో కూడా పిల్లలారా అని. కనుక పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. కాబట్టి ఈ దినము మనం ప్రభువుని ఆరాధించుట కొరకు మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా దేవుణ్ణి ఆరాధించవలసిన అనుభవం మనకు అవసరం. తర్వాత ఇక్కడ యెషయా 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా అక్కడ ఆ మాట మరి జ్ఞాపకం చేస్తూ, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. కనుక నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను మరి
సూచనలుగా, యెహోవా వలన సూచనలుగా, మహత్కార్యములుగా ఇశ్రాయేలుల మధ్య ఉన్నాం. కనుక దేవుని యొక్క దాసుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు, మేము యెహోవా వలన సూచనలుగా ఉన్నాము, కనుక మహత్కార్యములు చేయువారముగా ఉన్నాం, ఇశ్రాయేలీల మధ్యన సూచనగా ఉన్నాము. కనుక దేవుని పిల్లలైన వారు ఒక మాదిరికరంగా ఉండాలి. దేవుని పిల్లలైన వారు ఒక మాదిరికరంగా ఉండాలి. దేవుని ఏర్పాట్లో దేవుని యొక్క సంగతులను తెలిసిన వారై దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. కనుక ఈ దినాల్లో మనకు యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు శిలువ కార్యం తెలుసు, యేసు ప్రభు మనల్ని ఎలా విమోచించాడో మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుతూ వస్తూ ఉంది. అయితే మనము వాక్యం పట్టుకుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధించడం చాలా ఈజీయే కదా, చాలా ఈజీ. కానీ ఆదిమ కాలములో, అంటే పాత నిబంధన కాలములో దేవుని యొక్క ప్రజలైన వారు దేవుణ్ణి ఎలా ఆరాధించేవారో మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మరి దేవుణ్ణి మనం తెలిసి కూడా ఆరాధించట్లేదు. దినాల్లో తెలిసి కూడా సరిగ్గా దేవుణ్ణి ఆరాధించలేని వారుగా ఉంటున్నాం. కనుక ఆ దినాల్లో కొద్దిగా తెలిస్తేనే ఎంతో గొప్పగా ఆరాధించారు. దేవుని గురించి కొద్దిగా తెలిస్తేనే ఎంతో గొప్పగా ఆరాధించారు. ఈ దినాల్లో మరి సృష్టి ప్రారంభించిన తర్వాత ఎన్నో వేల సంవత్సరాలు జరిగాక దేవుని కార్యాలు కూడా ఎన్నెన్నో కార్యాలు ఉన్నాయి కదా. కనుక ఆ దినాల్లో వారు కొద్ది కార్యాలు మాత్రమే చూశారు. వాళ్ళకి యేసు ప్రభు శిలువ కార్యం గురించి కూడా తెలియదు, నూతన నిబంధన ఏమిటో తెలియదు. అయినా కూడా వారు ఎంతో భక్తిగా, నిష్ఠగా దేవుణ్ణి ఆరాధించారు. కనుక మనం కూడా అలా ఆరాధించాలంటే ఎవరెవరు ఏ భక్తులు ఎలాంటి అనుభవాలు కలిగి ఆరాధించారో అట్టి సంగతులను మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, అందుకనే భక్తుడు సమూయేలు ఒక మాట అంటున్నాడు. 1 సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనంలో భక్తుడైన ప్రవక్త అయిన సమూయేలు ఒక మాట ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం చదువుకున్నాక మనం దేవుని వాక్యంలోని ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, 1 సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. 1 సమూయేలు 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని. కనుక సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అనేది. ఇది దాదాపుగా 3000 సంవత్సరముల క్రితం మాట. ఈ మాట కూడా 3000 సంవత్సరాల క్రితం మాట. కనుక మనము ఇప్పుడు ఎక్కడున్నామంటే, దేవుడు సృష్టిని కలుగు చేసిన తర్వాత మరి సుమారుగా అదొక 3, ఇదొక 3, 6000 సంవత్సరాలు దాటిపోయిన కాలంలో మనం ఉన్నాం. ఇంకా దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడో అది మనకు తెలుసు. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేయడం కూడా మనం చూస్తుంటాం. అందువలన మనం ఇంకా ఎక్కువైన ఆరాధన చేయాలి. ఆ రోజుల్లో, పాత రోజుల్లో మరి చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటి ఆరాధన జరిగింది. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనంలో దేవునికి ఒక ఆరాధన జరిగింది. అర్పణ అర్పించుట ద్వారా ఒక భక్తుడు దేవుణ్ణి ఆరాధించాడు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 4వ వచనం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిసూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్న అనుభవంలో ఉన్న ఒక వ్యక్తి. అంటే ఆదికాండం 4వ అధ్యాయంలోనే దేవుని ఆరాధన జరిగింది. దేవునికి అర్పణ అర్పించడం జరిగింది. అర్పణ అర్పించి ఆరాధించారు. ఇద్దరు అక్కడ అర్పణ అర్పించారు. ఒక ఆయన పేరు కయీను, ఇంకొక ఆయన పేరు హేబేలు. అయితే దేవుడు కయీను ఆరాధన లేకపోతే కయీను అర్పణ అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణ లేకుంటే హేబేలు యొక్క ఆరాధనను మాత్రమే అంగీకరించాడు. దాని అర్థం ఏంటంటే,
కయ్యూను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే, కయ్యూను దేవుని యందు విశ్వాసం లేనివాడు కనుక ఆయన అర్పణ అంగీకరించలేదు. హేబేలు దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు కనుక దేవునికి ప్రీతికరమైన అర్పణ అర్పించాడు కనుక దేవుడు హేబేలు యొక్క అర్పణను లేకపోతే ఆరాధనను అంగీకరించాడు. కనుక ఆ దినాల్లో ఇద్దరు ఆరాధన చేస్తే ఒక ఆరాధన రిజెక్టెడ్, ఒక ఆరాధన యాక్సెప్టెడ్. కాబట్టి ఏది మనం చేయాలి? ఇప్పుడు ఆయనకు కావలసిన ఆరాధన చేయాలి, ఆయనకు అక్కర్లేని ఆరాధన కాదు. కనుక ఆ దినాల్లో జరిగిన కొద్ది సంగతులే, పెద్ద సంగతులేం జరగల. ఏదైనా వనంలో ఆదాము హవ్వలను నిర్మాణం చేసిన దేవుడు అక్కడ సృష్టిని అంటే ఏదైనా వనాన్ని నిర్మించి అందులో మనిషిని సృష్టించి తర్వాత అక్కడ వాళ్ళను ఉంచినప్పుడు అక్కడ జరిగిన కొద్ది సంగతులు తప్ప బహుశా హేబేలుకు కయ్యూనుకి ఏమీ తెలియదు. చూసారా? ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు అబ్రహాము ద్వారా ఇశ్రాయేల్ జనాంగం ఏర్పడటం ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అయినా కూడా వాళ్ళ ఆరాధన, ఒక ఆరాధన ఏమో రిజెక్ట్ అయింది, ఇంకొక ఆరాధన ఏమో యాక్సెప్ట్ అయింది. కాబట్టి యాక్సెప్టెడ్ అంటే అనుకూలమైన ఆరాధన చేయాలి. కయ్యూను దేవునికి తన యొక్క అర్పణ అర్పించే విషయంలో మరి లక్ష్య పెట్టని అర్పణ అర్పించాడు. దేవుడు కోరని అర్పణ అర్పించాడు. దేవుడు ఏదైతే నాకు వద్దు అనుకుంటాడో దాన్ని అర్పించాడు. ఎవరికైనా ఏదైనా ఇష్టం లేని పెడితే ఎవరైనా రిజెక్ట్ చేస్తారు. కనుక అట్లా దేవునికి ఇచ్చేటప్పుడు ఇంకెంతో శ్రేష్టమైనది ఇవ్వాలి. అందుకని అక్కడ ఏమన్నాడు? హేబేలు కూడా తన మందలో తొలిసూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. దీని గురించి హెబ్రీలో రాశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ ఒక పదం వాడాడు భక్తుడు. చూడండి, హెబ్రీ 11వ అధ్యాయంలో హేబేలు అర్పించిన అర్పణను గురించి ఒక పదం వాడాడు. హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అని. కనుక విశ్వాసమును బట్టి హేబేలు ఏం చేసినాడంట? కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడంట. కనుక కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించిన హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. కనుక మన ఆరాధన కూడా, మన అర్పణ కూడా ఈ రోజుల్లో అంగీకరించబడే ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు దేవుడికి ఆ ఆరాధన అనుకూలం కాకపోతే మనం ఆరాధన చేసిన ఉపయోగం లేదు. కనుక దేవునికి అనుకూలమైన ఆరాధన చేయకపోతే మనం ఆరాధన చేసిన ఉపయోగం లేదు. అందువలన దేవుడు కూడా ఏమంటాడు? ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుచుతున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని అంటాడు. కనుక హృదయంలో స్థానం ఇవ్వకుండా దేవుణ్ణి ఆరాధించినా ఉపయోగం లేదు. సరే, హృదయంలో స్థానం ఇవ్వకుండా దేవుణ్ణి ఆరాధించినా ఆయన దాన్ని అంగీకరించేది లేదు. అందుకే అన్నాడు, ఈ ప్రజలు పెదవులతోనే నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. కనుక చూడండి, హేబేలు అర్పించిన శ్రేష్టమైన అర్పణ దేవునికి అంగీకారం అయితే, కయ్యూను అర్పించిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టకపోవడానికి కారణము అతను శ్రేష్టమైనవి దేవునికి అర్పించలేదు. కనుక ఇప్పుడు ఈరోజు కూడా మన ఆరాధన శ్రేష్టమైన ఆరాధన దేవునికి మనం చెల్లించేవారు ఉండాలి. చూడండి, అక్కడ ఇంకో విషయం ఏంటి? తక్కువగా తెలుసు దేవుని గురించి, వాళ్ళకి ఎక్కువ తెలియదు. తక్కువ సంగతులు తెలిసినా కూడా హేబేలు చాలా శ్రేష్టమైన అర్పణ అర్పించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని, మనకు ఎన్నో సంగతులు దేవుని గురించి తెలుసు కాబట్టి మనం దేవుణ్ణి అంతే విధానంలో, ఇంకా ఎక్కువైన శ్రేష్టమైన విధానంలో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఇది హేబేలు యొక్క అర్పణ లేదా ఆరాధన. రెండవ చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 9, ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా. 8వ వచనం, అబ్రాహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పెను.
ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటున్న రెండవ సందర్భంలో అబ్రహాము యొక్క దహన బలి. అబ్రహాము తన జీవితంలో దేవునికి బలిపీఠం కట్టాడు. అంతేగా దేవునికి దహన బలిగా తన యొక్క అర్పణను కుమారుణ్ణి అర్పణగా అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అంటే చూడండి, నా తలంపు అబ్రహాం కాలానికి దాదాపుగా 2000 సంవత్సరాలు గడిచిపోయింది అనుకుంటాం. అబ్రహాం కాలానికి 2000 సంవత్సరాలు గడిచిపోతే దాదాపుగా మరి 2000 కాదు 3000 సంవత్సరాలు కూడా గడిచిపోయిందని చెప్పుకోవచ్చు. గడిచిపోయినా కూడా అక్కడ కూడా దేవుని కార్యాలు కొంత మట్టుకే అబ్రహాం చూశాడు. అక్కడ దేవుని కార్యాలు అంటే ఏదో మనం తెలుసు, ఆదాము అవ్వలు తెలుసు, తర్వాత నోవాహు తెలుసు, జలప్రళయం తెలుసు, దేవుడు మరలా ఏ విధంగా మరి తన యొక్క కార్యములు జరిగించాడో అబ్రహాముకు తెలుసు. అయితే నా తలంపు ఏంటంటే అబ్రహాము కూడా దేవునికి అర్పించే ఆరాధన ఎటువంటి ఆరాధన? ఎంతో శ్రేష్టమైన ఆరాధన. ఎందుకంటే లేక పుట్టిన కుమారుడు ఇస్సాకు తనను దేవునికి బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు, సిద్ధపడిపోయాడు. అంతే. ఏమన్నాడంటే లేక ఇచ్చిన కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఏమాత్రం ఆలోచన చేయలేదు, ఏమాత్రం వెనకదీయలేదు, ఏమాత్రం చణుక్కోలేదు, ఏమాత్రం అబ్రహాము ఆ విషయంలో సందేహించకుండా దేవుడు మృతులను సహా లేపు మహాత్ముడని ఆయన గురించి తెలిసిన వాడై ఏం చేసినాడు? తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించడానికి సిద్ధపడ్డ అబ్రహాము. కానీ నా తలంపు ఏంటంటే దేవుడు అక్కడ హేబేలును దేవుడు కోరలా, కానీ అబ్రహామును కోరాడు. నాకు నీ కుమారుడిని బలిగా అర్పించు అని కోరాడు. కనుక దేవుడు కోరిన కోరికను అబ్రహాం ఏమాత్రం తిరస్కరించలేదు, వ్యతిరేకించలేదు, ఏమాత్రం అనుమానించలేదు, ఏమాత్రం చణగలేదు. కోరినట్లే దేవునికి తన కుమారుని బలిపీఠం మీద బలిగా అర్పించడానికి రెడీ అయిపోయాడు. కనుక అక్కడ సందర్భంలో అబ్రహాము యొక్క సాక్రిఫైస్ చూడాలి, అతని సమర్పణ చూడాలి మనం. సరే, తర్వాత ఇస్సాకును దేవుడు అబ్రహామా నీ కుమారుని చేయవద్దు అని చెప్పేసి ఆయన ఆపి మళ్ళీ వేరే విధానంలో బలిగా గొర్రె పిల్లను అక్కడ బలి అర్పించడం జరిగిందిలే. కానీ అబ్రహాము యొక్క ఆరాధన భావాన్ని చూడాలి మనం. దేవునికి అబ్రహాము మధ్యన జరిగిన ఈ యొక్క మరి సంభాషణలో అబ్రహాముకు ఎంతో సంఘర్షణ ఎదురైంది. లేక పుట్టిన కుమారుని అర్పించమని అడుగుతున్నాడు ఏంట్రా ఆయన అని ఒక సంఘర్షణ హృదయంలో మొదలైనా దాన్ని ఏమాత్రం ఆయన బయటకు రానియకుండా అణిచిపెట్టి దేవునికి తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి సిద్ధపడిపోయిన అబ్రహాము యొక్క సమర్పణను మనం గుర్తించాలి. దేవునికి ఎలాంటి సమర్పణ కావాలంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి? మనం ఏబేలును చూసి నేర్చుకోవాలి, అబ్రహామును చూసి నేర్చుకోవాలి. అలాంటి సమర్పణ దేవునికి మనం సమర్పించాలి. అన్ని విషయాలు మరి చేసినా ఈ ఒక్క విషయంలో అబ్రహామును దేవుడు పరీక్షించడానికి అలా అడిగాడు. అందుకే చూడండి 22వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని రాయబడింది. కనుక దేవుడు అబ్రహామును పరిశోధించడానికి అడిగాడు, నీ కుమారుని నాకు ఇచ్చేయి. అబ్రహాము దేవుణ్ణి పరీక్షించాడు, అసలు ఏం చేస్తాడో చూద్దామని ఇచ్చేశాడు, ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఆయన ఏమన్నాడు? లేదు నువ్వు ఒక్క కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నువ్వెంత నా యందు భయభక్తులు గలవాడవో నాకు అర్థమైంది అని కుమారుణ్ణి బలి అర్పించకుండా గొర్రె పొట్టేలును బలిగా అర్పించడం ద్వారా అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు మరి అబ్రహామునకు అప్పగించాడు. ఇందువలన నాకు అర్థమైంది ఏంటంటే నీవు నాకు నన్ను ఆరాధించడానికి నీవు నాకు ఇవ్వడానికి ఏ మాత్రం సందేహం లేకుండా ఇచ్చేవాడివని అర్థమైంది. కనుక దేవునికి ఇచ్చే విషయంలో సందేహాలు ఉంటాయి మనకు కదా, ఎన్నెన్నో సందేహాలు కదా. ఆ సందేహాలతో ఇస్తే అది దేవునికి అంగీకారమైన అర్పణ కాదు. కనుక ఏమాత్రం ఆలోచించకుండా వెనుదీయకుండా అబ్రహాము దేవునికి తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడినట్లు మనం కూడా దేవునికి ఇచ్చి మనం కూడా ఆ విధంగా బలపరచబడాలి అనేది మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. కనుక అబ్రహాము యొక్క ఆరాధన దేవుడు చాలా మెచ్చుకున్నాడు. అదే ఆదికాండం 22వ అధ్యాయంలో
15, 16, 17 వచనాల్లో అబ్రహాము ఆరాధనను మెచ్చుకున్న దేవుడు. సరే, అబ్రహాం ఆరాధనను మెచ్చుకున్నాడు, ఇష్టపడ్డాడు. లేకపోతే నువ్వు చాలా గొప్ప సంగతిని జరిగించావు నా కోసం అని అబ్రహాముని దేవుడు అర్థం చేసుకుని అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే, భూలోక వంశములన్నిటిలో అబ్రహాం యొక్క వంశాన్ని, అబ్రహాం కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. అలాగ మనం కూడా ఆశీర్వదించబడాలంటే దేవునికి కావలసిన కోరిన అర్పణ మనం అర్పించాలి అనేది మనకు జ్ఞాపకం చేయడం. ఇది రెండవ సంగతి. మూడవ చూడండి, దేవుని వాక్యంలో మనం మూడవ సంగతిని జ్ఞాపకం చేసుకుంటే దావీదు యొక్క అనుభవం మనం చూస్తాం. చూడండి, కీర్తన 23వ అధ్యాయము. దయచేసి ఈ అధ్యాయం అంతా కూడా మనం మార్చి చదువుతాం. కీర్తన 23వ అధ్యాయము, దయచేసి ఈ అధ్యాయము మనం మార్చి చదువుతాం. దావీదు కూడా ఎలాగ దేవుణ్ణి ఆరాధించాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తన 23వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి దాకా కూడా వచనం మనము చదువుకుంటాం. పేజీ నెంబర్ 463, కీర్తన 23వ అధ్యాయము. ఒక వచనం నేను, ఒక వచనం మీరు మార్చి చదువుకుంటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చదవండి. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నన్ను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరవు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. ఇక్కడ దావీదు యొక్క ఆరాధన చూడండి. దావీదు ఆరాధించినట్లుగా బహుశా దేవుడిని ఎవరు ఆరాధించలేదేమో. సరే, దావీదును ఆరాధించుట అనే అనుభవం, అంటే దావీదు దేవుడిని ఆరాధించుట అనే ఆ యొక్క అనుభవము ఇంకా నాకు తెలిసి ఏ భక్తునికి లేదు. అసలు ఆరాధన ఎలా ఆరాధించాలో నేర్పించింది దావీదే. హేబేలు అర్పణ ద్వారా ఆరాధించాడు. అబ్రాము కూడా అర్పణ అర్పించుట ద్వారా ఆరాధించాడు. దావీదు కూడా అర్పణ అర్పించుట ద్వారా ఆరాధించిన ఆరాధనలో ఇంకొక విధానాన్ని దావీదు మరి నేర్పిస్తూ వచ్చాడు. చూడండి, అందుకనే దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి, మనం చూద్దాం. దయచేసి రండి. దేవుని వాక్యంలో కొన్ని సంగతులు ఉన్నాయి. 16వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 7వ వచనం నుండి చూడండి. 7వ వచనం నుండి, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా, యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అని. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న దావీదు యొక్క ఆరాధన. ఏమైంది ఆరాధన? మామూలుగా దావీదు కూడా అరవన కళ్ళం దగ్గర బలిపీఠం కట్టాడు, మొక్కుబడి చేశాడు. మొక్కుబడి అక్కడ ఆయన బలిపీఠం కట్టి ఆయనకు దేవుడు అర్పించాడు, ఎద్దులను అర్పించాడు. అయితే దావీదు యొక్క ఆరాధనలో ఇంకొక అనుభవం ఏంటంటే స్తుతించడం. దావీదు అంట స్తుతి చేయు విచారణను ఏర్పరిచాడంట, స్తుతి చేయు విధానాన్ని ఏర్పరిచాడంట. అంతకు మునుపేమో దహన బలులు, మరి ఆ యొక్క ఏమంటారు, ఈ బలులు అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే పాటల ద్వారా ఆరాధించడం అనేది దావీదే నేర్పించాడు. పాటలు పాడువారిని నిర్మించాడు, వాయిద్యములు వాయించేవారిని నియమించాడు. ఎవరెవరిని ఏ మరి వాయిద్యాలు వాయించాలో దానికి నియమించి
వారిని స్తుతించమని వారిని నియమించిన దేవుడిని స్తుతించమని నియమించిన ఆ దావీదును మనము చూస్తున్నాం. కనుక పాటల ద్వారా ఆరాధన చేయడం దావీదుతోనే ప్రారంభమైంది. తర్వాత మనం ఇంకోటి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మంచి వాయిద్యకారుడు. వీణ కానీ, పిల్లన గ్రోవి కానీ ఇవన్నీ కూడా బాగా వాయిస్తాడు. గొర్రెలు కాసుకునేటప్పుడు గొర్రెలకు మందం మేస్తూ ఉండగా ఆయన ఇవి నేర్చుకునేవాడు, వాయిద్యాలు వాయించడం నేర్చుకునేవాడు. తర్వాత కీర్తనలు పాటలు పాడటం నేర్చుకున్నాడు, పాటలు పాడేవాడు. అట్లా పాడిన పాటలోనే ఈ కీర్తన 23వ అధ్యాయం మనం చూస్తున్నాం. నేను గొర్రెలను కాస్తున్నాను కానీ నేను గొర్రెల కాపరినైనా కూడా యెహోవా నా కాపరి అని దేవుణ్ణి తన కాపరిగా ఉన్నాడని అక్కడ పాట ద్వారా ఆరాధిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ గొర్రెలు ఎలాగైతే పచ్చిక బయలులో మేస్తున్నాయో నన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? పచ్చిక బయలులో నన్ను, అంటే దేవుని యొక్క వాక్యంలో దేవునికి అనుకూలంగా జీవించే జీవితంలో నన్ను తృప్తిపరుస్తున్న దేవుడు అని దావీదు దేవుణ్ణి గీతములతో, కీర్తనలతో ఆరాధించడం మనం చూస్తున్నాం. కీర్తనలు అంటే దావీదు రాసిన కీర్తనలు ఎన్నెన్నో, 1 కాదు 2 కాదు, 100ల్లో ఉన్నాయి. కనుక ఆ కీర్తనలతో నేను చూపించిన 23వ కీర్తనే కాదు, ఇంకా ఎన్నో కీర్తనల ద్వారా దావీదు దేవుణ్ణి ఆరాధించాడు. కనుక అట్లా దావీదు పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం చూసినప్పుడు మనం కూడా పాటల్లో ఆరాధించాలి. పాటలలో ఆరాధన ఉంది. అంటే ఆరాధన అంటే మన నోటితో పెదవులతో చేసే ఆరాధనే కాదు, పాటల్లో ఆరాధన ఉంది. మ్యూజిక్ ప్లే చేయడంలో ఆరాధన ఉంది, చప్పట్లు కొట్టడంలో ఆరాధన ఉంది, తర్వాత ఆ పాట పాడటంలో ఆరాధన ఉంది. ఇదంతా కూడా ఆరాధనలో దావీదు నేర్పిన ఈ విధానం శ్రేష్టమైన విధానం. కనుక తర్వాత కాలంలో అసలు బలులే లేవనుకోండి, ఇక పాటల ద్వారానే ఆరాధించారు భక్తులు. కనుక ఆ రీతిగా దావీదు తన యొక్క కీర్తనల ద్వారా దేవుణ్ణి ఆరాధించినట్లు మనం కూడా పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఇది 3వది. 4 చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం దయచేసి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబర్ 737. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తటునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు దేవుణ్ణి అనుదినము ముమ్మారు స్తుతిస్తున్నాడు. దానియేలు దేవుణ్ణి ముమ్మారు స్తుతిస్తున్నాడు. ప్రతిరోజు 3 సార్లు స్తుతిస్తాడంట. మనం ఎన్నిసార్లు స్తుతిస్తాం? దానియేలు ప్రతిరోజు దేవుణ్ణి ముమ్మారు స్తుతిస్తాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కాబోలు. కనుక ఈ ముమ్మారు దేవుణ్ణి స్తుతించే అనుభవం దానియేలు జీవితంలో మనం చూస్తున్నాము. ఈ దానియేలు యొక్క స్తుతి మరి ఎంత మేలుకరమైందో మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే 6వ అధ్యాయంలో 4-5 వచనాల్లో దానియేలు గురించి కొంతమంది చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దానియేలు 4వ అధ్యాయము 5వ వచనం, లేకపోతే 4-5 వచనాలు చూడండి. అందుకు ఆ ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలననియుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేమనుకొనిరి. ఇక్కడ దానియేలు మనం చూస్తున్నాం, అతని దేవుని పద్ధతిలో కానీ, అతని ఉద్యోగ పద్ధతిలో కానీ, అతని మనుషుడిగా జీవిస్తున్న పద్ధతిలో కానీ లోపం లేదు. కనుక దానియేలు ముమ్మారు దేవుని స్తుతిస్తున్నాడు. అంటే ఇక్కడ నా తలంపు, ఏ లోపము లేని ఆరాధన దానియేలు చేస్తున్నాడు. లేకపోతే
ఏ లోపము లేని దానియేలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. సరే, మనలో ఎన్నో లోపాలు ఉంటాయి కదా, ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో తప్పులు ఉంటాయి. కనుక మనుష్య రీతిగా ఒకలాగా ఆలోచిస్తూ ఉంటాము, మళ్ళీ దేవునికి సంబంధించిన విషయాల్లో ఒకలాగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దానియేలులో ఏమీ లేదంట, మానవ రీతిగా తప్పు లేదు, దేవుని సంబంధించిన పద్ధతుల విషయంలో కూడా లోపం లేనివాడుగా ఉన్నాడు. కనుక దేవునికి సంబంధించిన పద్ధతుల విషయంలోనే కానీ, మనుష్యుడుగా మనుష్య రీతిగా ఉండే పద్ధతుల విషయంలో కానీ లోపము లేని ఆరాధన దానియేలు దేవునికి అర్పించాడు. కనుక అట్లా మనం కూడా మన అర్పణ లేకపోతే మన ఆరాధించేవారుగా మనం ఉండాలి అని మనం కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. చూడండి, తప్పైనా లోపమైనా లేని దానియేలు ఆరాధించింది. నాకు తెలిసి దేవుడు అలాంటి ఆరాధనను చాలా ఇష్టపడతాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తే దానియేలు దేవునికి బహుప్రియుడైనాడు. దానియేలు దేవునికి బహుప్రియుడు. దేవుడు అన్నాడు, నీవు నాకు బహుప్రియుడు అన్నాడు. కనుక తనకిష్టమైన లోపం లేని ఆరాధన చేసిన దానియేలు వల్లే మనం కూడా ఆరాధించేవారు. అనుదినం ముమ్మారు ఆరాధించాలి, ఎక్కడున్నా ఆరాధించాలి, ఇంటి దగ్గర ఉన్నా ఆరాధించాలి, పనికి వెళ్ళినా ఆరాధించాలి, బడికి వెళ్ళినా ఆరాధించాలి, ఎక్కడున్నా దేవుడిని ఆరాధించే అనుభవంలో మనం ఉండాలనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇది 4వ. 5వ చూడండి, చివరిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యోబు 1:4. 5వ వచనం చూడండి. 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఇక్కడ యోబును మనం చూస్తున్నాం. ఒకవేళ తన పిల్లలు ఏమైనా దేవుని విరోధంగా పాపం చేశారేమో అని వారి పాప పరిహారం కోసం, లేకపోతే వారి పాపములని వాళ్ళ పాపముల నుంచి పవిత్రపరచబడ్డ కొరకు ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పిస్తున్నాడంట. అంటే తన కుమారులు దేవునికి విరోధంగా తప్పు చేశారేమో అన్నట్టు దహన బలిగా అర్పణ అర్పిస్తున్న యోబు. కనుక యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు అర్పణ అర్పిస్తున్నాడు. ప్రతిరోజు దేవుణ్ణి అరుణోదయమున, చూడండి, అరుణోదయమున అంటే ఇంకా తెల్లవారక మునుపే, సూర్యుడు ఉదయించడానికి ఎప్పుడైతే పైకి వస్తాడో ఉదయిస్తాడో అప్పటికి ముందే యోబు తన పిల్లల నిమిత్తమై దహన బలిని అర్పించి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మెప్పిస్తున్నాడు, లేకపోతే సంతోషపెడుతున్నాడు. అయ్యా, ఒకవేళ నా పిల్లలు ఏమైనా పొరపాటు చేస్తారేమో, వారి ప్రాయశ్చిత్తం నిమిత్తమై అర్పణ అంగీకరించు అని ప్రతిదినం దానియేలు వాళ్ళ పిల్లల నిమిత్తమై దహన బలి అర్పిస్తున్నాడు. ఈ రోజున మనం కూడా అలాంటి అనుభవం మనం కలిగి ఉండడం అవసరం. ప్రతి అరుణోదయమున మన నిమిత్తము, మన పిల్లల నిమిత్తము దేవునికి అర్పణ అర్పించే లేదా ఆరాధించేటువంటి లక్షణం ఉండాలి. యోబు వలె మనం కూడా ఆరాధించాలి. యోబు ఆరాధన ఎలాంటిదంటే ఏమున్నా లేకపోయినా ఆరాధిస్తాడు. అందుకే తనకెంతో నష్టం కలిగినప్పుడు, తనకెంతో ఇబ్బందులు ఎదురైనప్పుడు యోబు యొక్క ఆరాధన ఎలా ఉందంటే ఒక ఆరాధన చేసినాడు. ఏమన్నాడు? ఆస్తులన్నీ కోల్పోయిన తర్వాత యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కనుక ఏమున్నా లేకపోయినా కూడా దేవునికి ఆరాధన అర్పించే విషయంలో యోబు ఇలాంటి లక్షణం కలిగి ఉన్నాడు. నేను దిగంబరినై నా తల్లి గర్భము నుండి వచ్చి తిని దిగంబరినై మళ్ళీ తిరిగి అక్కడికే పోదును. కనుక నాకు ఏమున్నా లేకపోయినా దేవునికి స్తుతిని నేను అర్పిస్తాను అనేటువంటి ఆరాధన మన జీవితాల్లో కూడా చేసేవారు ఉండాలి. ఏమున్నా లేకపోయినా ఆరాధించాలి. అలా మనం ఆరాధించినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహోవా నేనును, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను, యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము అని చెప్తున్న భక్తుడు మన జీవితంలో కూడా మనం కూడా ఎలా ఉండాలంటే సూచనగాను మహత్కార్యం
మరి చేసేవారుగా దేవుణ్ణి ఆరాధించే అనుభవం మనం కలిగి ఉండాలి. చూడండి, మన దినాల్లో యేసు ప్రభు ఉన్నాడు. మన దినాల్లో అంటే మన దినాలంటే మన కొరకు ఆయన చేయబడిన చిలువ కార్యము మనకు తెలుసు. మన కొరకు ఆయన పాపాల నిమిత్తమై రక్తం గార్చాడని మనకు తెలుసు. ఆయన మన పాపాల నిమిత్తమై కలువరి శిలువలో మరణించాడని మనకు తెలుసు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని మనకు తెలుసు. గొప్ప రక్షణ, విడుదల, పాప క్షమాపణ కలిగిందని మనకు తెలుసు. ఆ దినాల్లో వాళ్ళకి ఆ నెమ్మది, సంతోషం లేదు. కానీ ఈ దినాల్లో మనం నెమ్మది ఉంది, సంతోషం ఉంది, ఎంతో గొప్ప విడుదల ఉంది. ఎంతో గొప్పగా చెప్పగలుగుతున్నాం, నేను పరలోక సంబంధిని, నేను పరలోకానికి వెళతానని చెప్పగలిగే కార్యాలు మన జీవితంలో చేసిన దేవుడిని మనం కూడా ఏం చేయాలా? ఆయనకిష్టమైన ఆరాధన అర్పించాలా, ఆయన మెచ్చుకునే ఆరాధన అర్పించాలా, పాటల ద్వారా ఆయన మెప్పించాలి. తర్వాత ముమ్మారు మన యొక్క లక్షణాలు, ఆయనకు అనుకూలమైన లక్షణాల ద్వారా ముమ్మారు ఆయన ఆరాధించే అనుభవం ఉండాలా. యోబు వలె సూర్యోదయం అంటే అరుణోదయమునే మనం దేవుణ్ణి ఆరాధించే లక్షణం మనకు అవసరంగా ఉండాలా, ఆ లక్షణం ఉండాలా అనేది మనకు జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు, ప్రభువా నా కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడవు అని మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని, పిల్లలారా మీరు వచ్చిన ఆ మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను అనే అనుభవము కలిగి ఆయన ఎట్లా ఆరాధించాలో మనం నేర్చుకున్న వారమై మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి.